ఈరోజు మనం బయట అంటే ఏముంది వాడుతున్నాం? రిఫైండ్ ఆయిల్ వాడుతున్నాం, సన్ఫ్లవర్. అది చాలా డేంజర్ అమ్మా. మన ఇంట్లో వంటలు మార్చుకుంటే గురువు గారు 70% ఆరోగ్యం బాగున్నట్టే. మరక పద్ధతి ఇదిగా మనం వాడతాం. ఇది వాడితే ఏమో రాస్తుంటే 99.9% జంప్ ప్రొడక్షన్ కదా. ఇది వేస్తే ఇది ఏమవ్వాలి? క్లీన్ అయిపోయి వాటర్ లో వచ్చేవాళ్ళు. అవునా కదా? మీ దృష్టిలో ఇది లైజాల్ అండి, నా దృష్టిలో ఇది రొంగనీల్. మీకు ఇప్పుడే నిరూపిస్తాను. పడుతుంది మేడం, చూడండి. చాలా ఎక్కువ వేసాం కదమ్మా. కలపండి మేడం. క్లీన్ అయిందా? లేదు కదా. ఇది పట్టుకోండి. ఇది ఎంత వేస్తాం చూడండి. అక్కడ అలాగ ఉంది, ఇక్కడ డార్క్ అయింది. చూడండి, వాడకంలో ఏది ఎక్కువ వేసావమ్మా? లైజైల్ ఎక్కువ వేసాం కదా. లైజైల్ 3 డబ్బాలు అయ్యేలోపు ఒక డబ్బా అవుతుంది మేడం. 3 డబ్బాలు ఒకటో 130, 420 అవుతుంది. ఇది 200 అమ్మా. ఖర్చు తగ్గిందా లేదా? ఫస్ట్ మీకు ఏం చెప్పాను? మీకు లైజైల్ నాకు రంగులు అని చెప్పాను కదా. ఇలా పట్టుకుంటే కలర్ కాదు, రంగునీళ్ళ లైజైలా అంటే మోసపోతున్నాం మనం. అవునా? మీ మీద కదా చేస్తాను మోసపోతుంది. ఆ నేచర్ మంచిది, టీవీలో చూపిస్తే మంచిది కదమ్మా. మంచిదా అమ్మ? నచ్చిన మంచిదని చెప్తున్నావు అంతే. ఒకసారి ఎగ్జాంపుల్ చెప్తానమ్మా. ఫేర్ లవ్లీ ఎంతమంది రాస్తారు ఇక్కడ? ఫేర్ లవ్లీ రాస్తే ఒకనే సాగనే 7 వారాల నెగటివ్ పని కదా. చిన్న మీద రాస్తారు, మగవాళ్ళ నెగటివ్ పోతుందా? టీవీలో చెప్తున్నాడు 7 వారాలు నెగటివ్ పని, 7 వారాలు నెగటివ్ వచ్చేస్తా ఫేర్ లవ్లీ రాసుకుంటానే. వచ్చిన ఎగ్జాంపుల్ పూర్వం మన తాత ముత్తాతలు పేస్ట్ లోనే పందిబులు వాడారా? అప్పుడు పళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయి, ఇప్పుడు పళ్ళు స్ట్రాంగ్ ఉన్నాయా? ఎందుకంటే వేపలు వాడేవారు. తెలిసి తెలియక అగరకు వచ్చి కలుపు లేదు కానీ బీపీ కానీ షుగర్ కానీ గ్యాస్ట్రిక్ కానీ లేదు కానీ ఏ రోగాలు లేవు. అప్పుడు సదుపాయాలు లేవు, రోగాలు లేవు. ఇప్పుడు ఎలా 100 మందిని కూర్చోబెట్టి ఏదో రోగం ఉందా లేదా? ఎందుకంటే తిండి ద్వారానే. అప్పుడు వేపలు వాడారు, అప్పుడు వేపలు వాడడం పిప్పలు అసలు వచ్చేవి కాదు. ఇప్పుడు రకరకాల పేస్ట్లు వాడుతున్నాం. పేస్ట్లు వాడడం ఏమవుతుందంటే ఫస్ట్ ఎనామిల్ కోటింగ్ పోతుందమ్మా. వేడిగొండ తాగినా చల్లగొండ తాగినా చుమ్మలు లేకపోతే పిప్పలు వచ్చేస్తున్నాయి. సిగ్నల్ బ్లడ్ కారిపోతున్నాయి. ఉదయం ఖచ్చితంగా అవుతుంది. అవుతలేదు. ఏం వాడుతున్నాం మనం? క్లోజప్ కానీ కోల్గేట్ వాడుతున్నాం. క్లోజప్ కోల్గేట్ వాడడం వల్ల ఇవన్నీ ఎందుకంటే అవసరం స్కిన్ కి కలిపిస్తారు. మంది మా అందరితో ఒకటే ఫ్యామిలీ అమ్మా. మా అక్క బయట నాకు ఇప్పుడు సార్లు వచ్చిన హాస్పిటల్కి వెళ్ళి అనుకోండి, డాక్టర్ గారు మందుల పేస్ట్ వేస్తారు. సెన్సోడెంట్ కే, అది 75 గ్రాములు వచ్చి 150 రూపాయలు. అది నేను వాడతాను, మీరు అందరూ వాడతారా? మీరు వాళ్ళు కోల్గేట్ వాడాలి. కోల్గేట్ వాడడం వల్ల నాకు ప్రాబ్లం వచ్చింది. మరి మీకు వచ్చే ప్రాబ్లం ఉందా లేదా అమ్మా? సరే, మన దగ్గర కూడా పేస్ట్ ఉంటదమ్మా. వేప లవంగం నేచురల్ కాల్షియం. వేప జంప్ ప్రొడక్షన్, ఏమైనా క్రిములు ఉంటే చంపేస్తుంది. లవంగం ఇప్పటికీ చాలా మంది పిప్పల వస్తే లవంగం ముక్క పెట్టుకుంటారు లేదా? నేచురల్ కాల్షియం. ఎలాంటి ఎనామిల్ చూడండి, ఎలాంటి ఎనామిల్ కోటింగ్ పోయినా వేడిగుండ తాగిన చల్లగుండ తాగిన జుమ్మలు లాగిన
వారం నుంచి 10 రోజులు క్లియర్ అయిపోద్దమ్మా, నాది గ్యారంటీ. ఎలాంటి ఫంక్షన్ లేడీస్ కి నేను చాలా పెద్ద పని బట్టలు ఉంటాను. ఇది చాలా ఇంపార్టెంట్ మేడం, మనకి ఇదే చాలా ఇంపార్టెంట్. లేడీస్ కి అయితే గొప్ప వరం ఏది, జాగ్రత్త ఇచ్చిన ఆలోచించండి. ఈ రోజు బట్టలు కూడా సింపుల్ కష్టం. ఈ రోజు మనం బట్టలు కూడా క్యాన్సర్ వస్తుందని మీరు నమ్ముతారా? సరే, మనం వాడే నాసిరకం సబ్బు కడపల క్యాన్సర్ వస్తుంది మీరు నమ్ముతారా? నమ్మరు కదా, అంతే కదా. క్యాన్సర్ దేని ఉంటుందమ్మా? సిగరెట్ బాక్స్ మీద, ఖైదీ పెట్టి మీద మందు బాటిల్ ఉంటుంది. కానీ ప్రతి ఇంట్లో మగవాళ్ళు మందు తాగుతారు, తాగిపోతారు. ప్రతి ఇంట్లో ఆడవాళ్ళు బట్టలు కల, ఇల్లు కడగాల, బట్టలు కడగాల. అంటే ఎందుకంటే నేను ఎక్కువ సరఫలు ఎక్కువ అమ్మా. సర్ఫ్ వాటర్ వల్ల మనకి క్యాన్సర్ వస్తుంది. అంటే మనం బట్టలు తిన్న తర్వాత జాడిస్తాం, ఆ రంధ్రాల ద్వారా మనకి కెమికల్ వెళ్ళిపోయి బయటపడుతుంది క్యాన్సర్ అని. లేడీస్కి ఎక్కువ వస్తుంది క్యాన్సర్. అది కానీ ఎందుకు వస్తుంది? మనం వాడే కెమికల్స్ వల్ల వస్తుంది. మనం ఈరోజు బట్టలకి తరపేసి నానబెడతాం, నానబెట్టిన తర్వాత సాయంత్రం ఉదయం ఏం చేస్తాం? బాగుతాం, ప్రెస్ పెడతాం, పైగా సబ్బు సర్ఫ్ 10 బకెట్లు నీళ్ళు గడించాలి. అవునా కదా? అల్ట్రావాస్ అన్నమాట. సబ్బు, సర్ఫ్, కంఫర్ట్ ఉతికి విధానం ఏంటంటే మేడం, పాత కంపెనీ 20 సంవత్సరాలు అవుతుంది కంపెనీ వచ్చి. కప్పు లిక్విడ్ తీసుకొని బకెట్ వాటర్లో పోసి బాగా కలిపేసుకొని బకెట్ బట్టలు నానబెట్టుకోవచ్చు మేడం. బకెట్ బట్టలు నానబెట్టుకుని 3 గంటల కంటే ఎక్కువ టైం నానబెట్టాలి. ఉదయం 6 గంటల 10 గంటల కానీ ఉతుక్కోవచ్చు. ఉతికేటప్పుడు ఇలాంటి చాలండి, ముక్కు మొత్తం వదిలిపోతుంది, నాది గ్యారంటీ. అప్పుడు ఏమవుతుంది? మనకి బాధి బాధ తప్పుతుందా, బ్రష్ పెట్టి బాధ తప్పుతుందా? మన సరఫరాలు వాడడం వల్ల ఏమవుతుంది? ఫస్ట్ భయం పెట్టి పట్టుకోవాలి. పట్టుకుని వేలు పెట్టండి, కోటాకి వేలు పడుతుందా? చాలా మంది పనులు ఊడిపోతున్నాయండి, పళ్ళు బట్టలు వచ్చేస్తాయి. చాలా మందికి పాలు చూడలేం, చర్చనే అయిపోతుంది. ఎందుకంటే నాసిరకం 10 రూపాయలు 20 రూపాయలు సరఫరా వాడేస్తున్నాం. ఇప్పుడు ఆరోగ్యం మనకు కాపాడుకోవాల్సిన చాలా ఉంటుంది. ఆరోగ్యమే చాలా ఎక్కువ. మనకి ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యం ఉంటే అన్ని ఉన్నట్టే కదా. ఇంకా కెమికల్స్ ఏం కలవు మేడం. ఇక్కడ ఇల్లు ఎవరి దగ్గర ఉందండి? మీరు వాడే సర్ఫ్ కొంచెం పసుపు తేరా, సబ్బు 10 రూపాయలు సర్ఫ్, 3 రూపాయలు కంఫర్ట్, 3 రూపాయలు ఇచ్చిన లేదు. తక్కువ తక్కువ 20 రూపాయలు లెక్కేస్తుందా మేడం? ఇది 30 బకెట్లు అవుతుంది. బయట 30 బకెట్లు ఎంత అవుతుంది? 20 రూపాయలతో 600 అవుతుంది కదా, 375 అమ్మ. మరి ఖర్చు తగ్గిద్దా లేదా? ఖర్చు వాడితే ఏమవుతుంది? శ్రమ తగ్గుతుంది. 2 ఖర్చు తగ్గుతుంది. పైగా మన బయట అయితే ఒక 10 బకెట్లు జాడించాలి, 5 బకెట్లు సరిపోద్దాం. నీళ్ళు ఆదా అవుతుంది కదా. తర్వాత ఆ జాడించిన నీళ్ళు మొక్కలకి ఇస్తే మొక్కలు చచ్చిపోతాయి. జాడించిన నీళ్ళు మొక్కలు వేసుకున్న మొక్కలకి ఏమవుతుంది? కెమికల్స్ కానీ ఏం కలవు కదా. ఇందులో కెమికల్ కలదు అంటే నమ్మేస్తారా? నమ్మం కదా, ఏదో డెమో చేయాలి కదా. ఇది వైట్ షర్ట్ అమ్మా, బాబాయ్ గారి వైట్ షర్ట్ ఉంది, పెళ్లికి వెళ్ళి వచ్చి ఫస్ట్ పట్టుకుంది. మీరు సబ్బు కానీ సరఫరా ఉదితే ఏ కలర్ వస్తుంది? రెడ్ ఎందుకు వస్తుంది? పసుపు ప్యూర్ యాంటీబయాటిక్, మనం వాడి సబ్బు సర్ఫ్ కెమికల్ కాబట్టి రెడ్ వస్తుంది. ఆ డెమో చేసి చూపిస్తాను. ఇది అయిపోతే మీరు ఇంకా తెలిసిపోతాం. మీకు ఈరోజు మనం బయట ఆడేదంటే ఏముండి ఆడుతున్నాం? రిఫైండ్ ఆయిల్ వాడుతాం, సన్ఫ్లవర్. అది చాలా డేంజర్ అమ్మా. మన ఇంట్లో వంటలు మార్చుకుంటే గురి గారు 70% ఆరోగ్యం బాగున్నట్టే. ఏది అని ఉంటుందండి, 700 వస్తుంది. 700 వస్తుందండి. కొత్త ఏం కదండి, ఉన్నట్లు. ఒకసారి ఆగండి, మాకు చూడండి. చూసా చూడండి అంటే పసుపు కూడా ప్రతి ఒక్క ప్రోడక్ట్ కావాలి. అది తీసుకోవాలి. చేయడం బాగుంటది. మనకు మంచిదే, అలాగే టీవీలో చూపిస్తాడు. ఎంత మంచిదో ఇప్పుడు చూపిస్తాను. చెప్పు రేగు. పవర్ఫుల్ కెమికల్ వాడుతున్నాం మనం. సార్ మండ పట్టండి, మండ వేడిగా ఉంటుందమ్మా. వాసన పవర్
ఇంత పవర్ఫుల్ కెమికల్ వాడుతున్నాం మనం. వాడడం వల్ల ఫస్ట్ ఏమవుతుంది మేడం? ఫస్ట్ ఏమవుతుందండి? బయోమెట్రిక్ పోతుంది, పొరలు వచ్చేస్తున్నాయి, కళ్ళు బట్టలు వచ్చేస్తున్నాయి, కాళ్ళు పగిలిపోతున్నాయి. 2000 ఫేరైనా అందులో నానబెడితే కలర్ క్లాత్ పాడైపోతుంది. మనం ఏం చేస్తాం? సోప్ అని తిడతాం. మనం ఉతికి 10 రూపాయలు సరుకులు ఉతుకుతున్నాం, సోప్ అని తిడతాం మంచి బట్టలు ఇవ్వలేదని. అవునా కదా? మన దగ్గర ఇందులో కూడా కెమికల్ అంటే ఏమవ్వాలి? రావాలి కదా, రాకపోతే వాడుకోవచ్చలేదా? వాసన తెచ్చిన కెమికల్ లేదు కాబట్టి ప్రొడక్ట్ ఉంటాయేమో. అది అంతే ఉంటాయి మేడం. అంటే ఏలేదమ్మా, ఏదంటే ప్రోడక్ట్ వాడి నచ్చితే మనం పక్క వాళ్ళు చెప్పొచ్చా లేదా? నిజం చెప్పొచ్చా అబద్ధం చెప్పొచ్చా? నిజంగా చెప్తున్నావు కదా, నిజం చెప్పడం వల్ల కంపెనీ మనకు డబ్బులు ఇస్తున్నాం. టీం వర్క్ అన్నమాట. అమ్మాయి కలిసి ఒక అక్క చెల్లిలాగా, ఒక అన్నదమ్ములాగా కలిపి చేసుకునే వర్క్ అన్నమాట, టీం వర్క్. ఇలా చేసుకోవడం ద్వారా చాలా 5 క్లాస్ చదువుకున్నాను. 50,000 వస్తుంది. ఇదిగోండి కంపెనీ కార్ ఇచ్చిందండి. కార్ కంపెనీ ఇచ్చిందమ్మా. అమ్మడం కాదు, షేర్ చేయాలి. తగ్గామని చెప్తానమ్మా, మీ ఇద్దరు ఫ్రెండ్స్ కదా, ఆడగొడిచే మనం సంక్రాంతి మీరు మంచి షేర్ కొన్నారు. అంటోడు ఈ షాప్ లో కొన్నారు షేర్. మీరు అడిగారు ఎక్కడ కొన్నా వదిన అంటే పలానా అంటోడు షాప్ ఈ షాప్ లో కొనాలని చెప్పారు. మీరు కూడా మీ ఆయన గారిని తీసుకెళ్ళి ఈ షాప్ లో 4 షేర్లు కొన్నారు. 4 షేర్లు కొన్నారు కదా. ఎవరి ద్వారా? ఆవిడ మాట ఆలకిచ్చి ఈయనకి బిజినెస్ పెరిగింది, మీకు మంచి షేర్లు వచ్చాయి. ఎవరు చెప్పడం ద్వారా? ఆవిడ చెప్పడం ద్వారా. ఇది ఈయన హ్యాపీ, మీరు హ్యాపీ. మీరు కానీ ఈయనకైనా వాళ్ళకి డబ్బులు ఇస్తారా? జస్ట్ మాట సాయం చేసింది అంతే. మాట సాయం. ఇప్పుడు అది ఇందులో ప్రోడక్ట్ వాడతారు మేడం. నమ్మకం వదలని ముందు మనం ప్రోడక్ట్ వాడాలి. బట్టలు ఉంది కదా, నేను చెప్పినట్టు 3 గంటల్లో మురికి మొత్తం వదిలిపోతే నమ్మొచ్చలేదా? ఇలా వాడుకుంటూ మనం టీం వర్క్ మేడం. టీం వర్క్ చేసుకోవడం ఎలాగా? మనం జాయినింగ్ ఫ్రీ, ఐడి చేసుకుంటే జాయినింగ్ ఫ్రీ. మీరు వాడుకొని మీ ఐడి కొనుక్కుని చుట్టాల బట్టలు ఎక్కడ అంతలక్క ఉంది టీము. మీరు రావసరం లేదు, వైజాగ్ చుట్టాలన్నా ఫోన్ చేశారు అనుకోండి, మేమే వెళ్తాం. వాళ్ళకి ప్లాన్ చేసి మీ కింద జాయినింగ్ పెడతాం. జాయినింగ్ ఫ్రీ. ఎవరికి డబ్బులు కట్టి పర్లేదు, కట్టించుకుంటూ పర్లేదు. వాళ్ళ కంపెనీలో 2 ఉంటాయమ్మా. ఒకటి ఆరోగ్యం. ఆరోగ్యం అవ్వకూడదు, ఆదాయం 2 ఉంటాయి. ఆరోగ్యం ఆదాయం కలిగిన ఒకే ఒక కంపెనీ వెస్టేజ్ కంపెనీ. చదువుతో పని లేదు, వయసుతో పని లేదు, పెట్టుబడి పెట్ట అవసరం లేదు, ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. ఈ 4 లేకుండా డబ్బులు తీసుకొచ్చాము. మీరు ఆలోచన ప్రోడక్ట్ వాడండి. ఫస్ట్ నచ్చింది అనుకోండి, మళ్ళీ పిల్లండి. మేము వచ్చి ప్లాన్ చెప్తాం. 10 మంది కూర్చోబెట్టి ఇంటి దగ్గరే డెలివరీ చేస్తాం. ఇప్పుడు టైర్ స్క్రీనింగ్ ఉందమ్మా, ఇది వాడుతున్నారు అందరూ. ఫ్రెండ్స్ ఒక 10 మంది, ఫ్యామిలీ 10 మంది మీరు ఇంటికి చూపిస్తాం. ఈ రోజు అర్థమైంది మీకు. అలా ఏం కావాలంటారు? ఇది కొంటారు. కొండ కంపెనీకి ఏమవుతుంది? బిజినెస్ పెరుగుతుంది. ఎవరి ద్వారా పెరుగుతుంది? మీ ద్వారా పెరుగుతుంది. కాబట్టి మీకు ఏ ద్వారా ఎంత బిజినెస్ అయితే దానికి కంపెనీ డబ్బులు ఇస్తాం. టీవీలో యాడ్స్ ఉండవు, మాకు మనమే యాడ్ చెప్పాలన్నమాట. అది